Hey guys, welcome back to Jay Vlogs. First of all, thanks for clicking this video. Today మనం జగన్నాథ స్వామి ఆలయం అయితే వచ్చేసాం అనమాట. ఇది ఎక్కడ ఉందని చూస్తున్నారా? ఇదే అండి మన హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఉంది కదా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 భవాన్ నగర్ కాలనీలో ఉందన్నమాట. సో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 3 కిలోమీటర్స్ వచ్చేది అనమాట. మనం బస్ క్యాచ్ చేయొచ్చు, దాంతోపాటు మెట్రో కూడా రావచ్చు అనమాట. సో ఈరోజు అయితే ఉగాది గైస్. సో జనాలు చూడండి, మీకు బీభత్సంగా కనిపిస్తున్నారు కదా, చాలా మంది జనాలు ఉన్నారు. సో మనం లోపలికి వెళ్ళి కూడా వాట్ చూద్దాం. ఫస్ట్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే సో చూడండి గోడల పైన ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది వచ్చేసి మనకు మినీ టెంపుల్ అనమాట. సో ఇంకొకటి పెద్ద టెంపుల్ కూడా ఉంది, అది మనకు బొల్లారంలో ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం అది కూడా చూద్దాం. సో దీంతో పాటు ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ సైడ్ నుంచి కూడా అంటే దీనికి 2 గేట్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, దాంతో పాటు రైట్ సైడ్ నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్, ఇక్కడ చూడొచ్చు మనం. సో ఈ రోజు ఏంటంటే ఉగాది ఫెస్టివల్ కదా, దీనికి సంబంధించి ఇక్కడ నాట్య కళా మండపం ఉందన్నమాట. దానికి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ అనమాట. సో మన మెయిన్ టెంపుల్ కి దర్శనం అది కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ టెంపుల్ నిర్మాణానికి 600 టన్స్ స్టాండ్ స్టోన్ తీసుకొచ్చి సో 60 ఆర్కిటెక్చర్స్ వచ్చేసి నిర్మించారన్నమాట. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే సో మనకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఉంది. సో అలాగే మనకు వచ్చేసి ఈవినింగ్ టైంలో 5 o'clock నుంచి 9 o'clock వరకు అన్నమాట. మీకు టెంపుల్ పార్కింగ్ కూడా ఎటువంటి ఫీ లేదు, ఫ్రీ పార్కింగే. పార్కింగ్ ప్లేసెస్ కూడా కార్ కానీ మనకు బైక్స్ కానీ పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్రీగానే ఉందన్నమాట. చూడండి ఈరోజు క్యూ అయితే చాలా ఉందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శివాలయం కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ శివాలయం ఉంది. సో దీని తర్వాత మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ జగన్నాథ స్వామి ఆలయం. చూడండి విగ్రహాలు చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో మామూలుగా అయితే మనకి ఇంత జనాలు ఉండరు గైస్, ఎందుకోసం అంటే ఈరోజు ఉగాది కాబట్టి ఇంతకన్నా జనాలు ఉన్నారు. మీరు మామూలు టైంలో విజిట్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. ఆ పక్కనే చూడండి ఈ టెంపుల్ వైబ్ అయితే చూడండి ఎంత బాగుందో. సో మనం కంప్లీట్ చేసుకుని ఇలా బయటికి రాగానే అందరు ఫొటోస్ అవి దిగుతున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఒక 5-6 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా శివాలయం, మనకు వినాయక స్వామి విగ్రహం అటువంటివి ఉన్నాయి. మీరు వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకోసం అంటే సో ఈవినింగ్ టైమ్స్లో ఈ లైటింగ్స్ కావచ్చు. సో ఈరోజు ఫెస్టివల్ మనం దర్శనం చేసుకుని ఇలా ముందుకు రాగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వచ్చేసి మనకు లడ్డు ప్రసాదం ఉంది. లడ్డు ప్రసాదం తీసుకొని మనం బయటికి రాగానే ఇలా నాట్య మండపం కనిపిస్తుంది. నాట్య మండపంలో వచ్చేసి మనకు భరతనాట్యం చేస్తున్నారు పిల్లలు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. చాలాసేపు నుంచి ఇది ఏదైనా స్పెషల్ డేలో మాత్రమే ఇటువంటి నాట్యాలు, ఇటువంటి ప్రదర్శనలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సో అలాగనే మన వీడియోస్ చూస్తూ ఉండండి, దాంతోపాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.